ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఆపం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఆపం నేను చేసే స్టైల్లో చూపిస్తాను. నా తమిళనాడులో చాలా ఫేమస్ అన్నమాట. ఇది ఆపానికి కర్రీ వేసి తినచ్చు, బాగుంటుంది. లేదు అంటే కొబ్బరి పాలతో స్వీట్ చేసి రెండును కాంబినేషన్ చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలని చూపిస్తాను. మనము అన్నం చేస్తాం కదా, బియ్యము. ఆ బియ్యము 2 గ్లాసులు తీసుకున్నాను నేను. ఈ ప్లేస్లో మీరు కావాలంటే స్టోర్ బియ్యం అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మామూలు బియ్యం తీసుకున్నాను. ఏ కప్పులో మనము తీసుకుంటామో అదే కప్పులో 3/4 గ్లాస్ దాకా పచ్చి కొబ్బరి తీసుకోవాలి. ఇప్పుడు ఇవి 2 కలిపి మిక్సీ పట్టుకోవాలి. బియ్యం అయితే మినిమం 5 అవర్స్ నానాలన్నమాట. నానాక ఇప్పుడు బియ్యము, కొబ్బరి 1కి 3/4 గ్లాస్ కొబ్బరి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీకి పట్టుకుంటాము. ఇలాగా బియ్యం వేసుకోవాలి, అలాగే కొబ్బరి సాను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కాస్త నున్నగా పట్టుకోండి, మరి ఎక్కువ నీళ్ళు వేసుకోవద్దండ, కాస్త తగ్గించండి. దోసపిండి ఎలా మనం నున్నగా వేసుకుంటామో ఆ మాదిరి మెత్తగా నున్నగా వేసుకొని రావాలి. ఇప్పుడు నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకొని వస్తాము. కొద్దిగా చాలు. ఇప్పుడు మిక్సీ పట్టుకొని వస్తాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా మిక్సీ పట్టుకొని వచ్చినాము. ఇలా చూడండి, బాగా నున్నగా ఉండాలన్నమాట. ఇప్పుడు మనము ఒక బౌల్లోకి సిప్ చేసుకుంటాము. ఇప్పుడు కాస్తంత సోడా, మనం వంట సోడా ఉంటుంది కదా, వంట సోడా వేసుకొని చూడండి ఫ్రెండ్స్, సోడా కొద్దిగా తీసుకొని లైట్గా నీళ్ళు వేసుకోండి. బాగా ప్రాపర్గా మిక్స్ అవుతుందన్నమాట. వేలుతో ఇలా బాగా కలబెట్టేసి ఇప్పుడు మనం ఈ పిండిలోకి వేసుకొని కలబెట్టుకుంటాము. ఉప్పును అంతే కాస్త వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. మీరు దీనికి స్వీట్ చేసుకుంటానంటే కొద్దిగా వేసుకోండి. లేదు కర్రీ ఏమైనా చేసుకుంటామంటే కాస్త ఉప్పు ఎక్కువైనాను బాగానే ఉంటుందన్నమాట. మనం మామూలుగా స్వీట్ ఏదైనా చేసినా కొద్దిగా ఉప్పు వేసుకుంటాం కదా, టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలాగే పెట్టేస్తాము. దీనికి స్వీట్ చేసుకుంటాం అన్నమాట. అది ఎలా చేయాలని చూపిస్తాము. తర్వాత దీన్ని ఎలా చేయాలి, ఆపము ఎలా పోసుకోవాలని చూపిస్తాము. ఆపం చేసుకునేదానికి పెనము వస్తుందన్నమాట, ఆపం పెనము. ఇది అన్నమాట ఆపం పెనము అని అడిగితే ఇస్తారనమాట. అన్నీ చూడండి, నా దగ్గర ఇప్పుడు ఇది ఉంది. ఇది కాకుండా దీంట్లో వేరే నా దగ్గర ఇప్పుడు ఇది ఉంది. ఎలా చేయాలని మీకు చూపిస్తాను. అంతలోపల స్వీట్ చేసుకుంటాం. ఫస్ట్ మనము ఆపానికి స్వీట్ ఎలా చేసుకోవాలంటే కొబ్బరి పాలతో చేసుకోవాలి. మీకు తెలిసిందే కదా, పచ్చి కొబ్బరి తీసుకొని మిక్సీ పట్టుకొని ఆ పాలంతా సపరేట్గా తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకొని వస్తాము. కాస్త నీళ్ళు వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మిక్సీ పట్టుకొని వస్తాము. ఇలా కొబ్బరి మొత్తము మిక్సీ పట్టుకొని ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకుంటాము. పాలు సపరేటు, కొబ్బరి పిప్పి సపరేట్ అన్నమాట. ఇలా మొత్తం తీసుకొని ఈ పాలతో మనం బెల్లం వేసి కలిపేసి కాంచుకోవాలి. ఇలా మొత్తము మనము కొబ్బరి పాలు తీసుకున్నాం కదా, ఇందులోకి మీకు ఎంత కావాలో అంత, కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, కాబట్టి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నేనైతే మా ఇంట్లో కాస్త స్వీట్ ఎక్కువగానే తింటారు, పిల్లలు ఉన్నారు కాబట్టి. బెల్లం వేసుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు కలబెట్టాలి. అంటే మనకి ఇప్పుడు కొబ్బరి పాలు రెడీగా ఉంది. ఆపానికి ఇదే మెయిన్ డిష్ అన్నమాట. కొంతమందికి స్వీట్ ఇష్టం లేదు కాబట్టి వాళ్ళైతే కర్రీతో తింటారనమాట, దాంతో సాను బాగుంటుంది. ఇది నాటు బెల్లం అన్నమాట. ఇది నాటి బెల్లం, అందుకనే మీకు చూసేకి ఇలా ఉందన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలి, ఉంటలంతా లేకుండా బాగా మిక్స్ చేసుకుంటే మన స్వీట్ రెడీ ఆపానికి. అంతలోపలే ఆపం ఎలా ఒక 2 పోసుకొని వచ్చేస్తాము. ఎలా పోయాలని చూపిస్తాను. ఇప్పుడు మనము పెనం పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ పెనంలోకి
పిండి వేసుకోవాలి. మనం ఆల్రెడీ అంతా రుబ్బు పెట్టుకున్నాం కదా ఆపం పిండి, అది ఇందులోకి వేసుకొని ఇప్పుడు ఆపం అంటే మెయిన్ ఇలా పెట్టుకొని ఇలా తిప్పాలన్నమాట. తిప్పితే చుట్టూ ఇదవుతుంది. మెయిన్ ఇలా చేసేసి ఇప్పుడు నూనె వేసుకొని దీనిపైన మూసి పెట్టేయాలి ఒక 5 మినిట్స్. ఇలా మూసి పెట్టేసి 5 నిమిషాల తర్వాత మనము తీసేస్తాము. ఇప్పుడు మనము చూడండి ఇలా ఆటోమేటిక్గా చుట్టూ మీకు తెలుస్తుంది కాలిందా లేదా అనేసి. ఇలా చుట్టూ పైకి వచ్చేస్తుంది అనమాట. ఇలా చూడండి ఎత్తుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొనేస్తాము. మన ఆపము రెడీగా ఉందన్నమాట. ఇది ఆపం మధ్యలో పాలు వేసుకొని తినచ్చు అనమాట, కొబ్బరి పాలు, లేదంటే సైడ్లోన పెట్టుకొని తినచ్చు అనమాట. ఇంకొకటి పోస్తున్నాను. మెయిన్ ఫ్రెండ్స్ ఇది ఇలా పెట్టుకొని తిప్పాలన్నమాట. పిండి మొత్తం స్ప్రెడ్ అవ్వాలి చుట్టూ. ఇప్పుడు చుట్టూ ఆయిల్ వేసుకొని మూత పెట్టుకుంటాము. చుట్టూ పల్చగా ఉంటుంది, మధ్యలో మాత్రం కాస్త మందంగా ఉంటుంది. ఒక 2 నిమిషాలు 5 మినిట్స్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఆపము తీసుకుంటాము. చూడండి ఏం లేవు, ఎట్లా అంటే చాలా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇలాగే ఉంటుంది. వేడిగా ఉంది, కాలుతా ఉంది. మనం మొత్తం ఆపాలన్నీ ఇలాగే చేసుకుంటాము. ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఆపానికి 3 రకాలు చేసుకున్నాను అనమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆపంలోకి మనము అప్పుడే ఆల్రెడీ కోసా కర్రీ చేసుకున్నాం కదా, అది సానం బాగుంటుంది. లేదు అంటే నేను చెప్పాను కదా మెయిన్ డిష్ అంటే కొబ్బరి పాలు బెల్లము వేసిండేది. ఇది కాకుండా చట్నీ సాను పెట్టుకోవచ్చు అనమాట. ఇలా చట్నీ అయినా సర్వ్ చేసుకోవచ్చు. మన ఆపానికి ఏది కావాలంటే కాంబినేషన్ అది చేసుకోవచ్చు. ఈరోజైతే నేను ఈ 3 రకాలు చేశాను అనమాట కాంబినేషన్ ఆపానికి. ఓకే ఫ్రెండ్స్, ఒక మాట ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేసి కామెంట్ బాక్స్లో రాసేది మర్చిపోకండి.